గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓ మంత్రికి తలనొప్పిగా మారాయి. తన నియోజకవర్గంలో ఆశావహులు అధికంగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. వర్గపోరు నేపథ్యంలో ఆ మంత్రి ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారు? సీట్ల కోసం పోటీ పడుతున్న ఆశావహులకు మినిస్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ప్రత్యర్థుల వ్యూహం ఎలా ఉంది? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? ఎవరా మంత్రి? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పార్టీల గుర్తులకు అతీతంగా ఎన్నికలు జరిగినా అడుగడుగున రాజకీయాల ప్రమేయం ఉంటుంది. ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకుంటే 2028 ఎన్నికల్లో తమకు పెద్దగా సమస్య ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో తమకు అనుకూలమైన వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ లో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పరేషాన్ చేస్తోంది. కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో దిగేందుకు పదుల సంఖ్యలో నాయకులు క్యూ కడుతున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. కింది స్థాయి నేతలంతా వర్గాలుగా విడిపోయి తలో జాబితా ఇవ్వటంతో ఎవరికీ ఓకే చెప్పాలన్న అంశంపై మల్లగులాలు పడుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఫలితాల్లో తేడా వస్తే అధిష్టానం దగ్గర పలుకుబడి తగ్గుతుందని మంత్రి భావిస్తున్నారు. అందుకే ముందుగా సొంతింటిని చక్కదిద్దుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కొంత ఎక్కువ సమయమే ఉంది. ఇక్కడి 5 మండలాల్లో కలిపి 102 సర్పంచ్ స్థానాలు, 868 వార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తరపున బరిలో దిగితే భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతో ఒక్కో పంచాయతీలో పెద్ద సంఖ్యలో ఆశావహులు ముందుకొస్తున్నారు. ఎన్నికలు మంత్రి ప్రతిష్టకు సవాల్ కావడంతో బరిలో దిగిన తర్వాత గెలుపుకు అవసరమయ్యే ఖర్చును వివేక్ భరిస్తారని చాలా మంది నేతలు భావిస్తున్నారు. అందుకే తమకు అవకాశం కల్పించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో మండలం నేతలతో సమావేశమైన మంత్రి ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచ్గా పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడంతో కంకు తిన్నారు. 2 పేర్లు రాసుకున్న మంత్రి సర్వే తర్వాత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటిస్తామని, అప్పటిదాకా ఓపిక పట్టాలని చెప్పారని సమాచారం. దీంతో కొందరు ఆశావహులు సర్వేయర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా తమ పేరు జాబితాలో ఉండేలా చూడాలని మంత్రి వ్యక్తిగత సహాయకులు, అంగరక్షకుల చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చెన్నూరు నియోజకవర్గం జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల కాంగ్రెస్ లో వర్గపోరు అధికంగా ఉంది. నేతలు గ్రూపులుగా విడిపోయారు. మండలంపై ఆధిపత్యం కోసం పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారు సొంత ప్యానెల్స్ ను రెడీ చేసుకున్నారు. మంత్రి మద్దతుతో తమ అనుచరులను సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. పైగా ఆశావహుల్లో పాత కొత్త నేతలను సర్దుబాటు చేయడం సమస్యగా మారుతోంది. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నేతలు చాలా మంది తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన నాయకులు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అందర్నీ సమన్వయం చేయటం మంత్రి వివేక్ కు తలనొప్పిగా మారుతోంది. అందుకే గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై సర్వే చేసిన తర్వాతే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేస్తున్నారు. నిజానికి పలు మండలాల్లో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో పట్టున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై మనస్తాపంతో ఉన్నారు. మంత్రితో పెరిగిన గ్యాప్ కారణంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి పార్టీకి దూరం అయ్యారు. వీరి ప్రభావం కాంగ్రెస్ పై పడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ మద్దతు దక్కకపోతే స్వతంత్రంగా బరిలో దిగేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం మంత్రికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పాలనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలు దక్కించుకుంటామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సొంత నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలు దక్కకుంటే పరువు పోతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి భావిస్తున్నారు. సానుకూల ఫలితాల కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ నుంచి ఎవరిని ప్రకటించినా గెలుపు కోసం కలిసి కృషి చేయాలని, వ్యతిరేకంగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి వివేక్ హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.